దమ్మాలపాడు గ్రామంలో డబ్బులు పంచుతున్నారంటే మా జన సైనికుల మీద తలలు బద్దలు కొట్టేసి 12 కుట్లు పడి నుదుటి మీద అయినా కానీ మా వాళ్ళు నిలబడున్నారు. అలాగే మొన్న పాలకుల నియోజకవర్గంలో ఏనుగువాని లంక గ్రామంలో మా కార్యకర్త మా జన సైనికుడు విజయభాస్కర్ పైన స్థానిక వైసీపీ నాయకులు ఇంటికి తీసుకెళ్ళి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టినా కానీ మేము నిలబడి ఉన్నాం. ఎందుకంటే మార్పు రావాలి, ఈ దాష్టికానికి మేము ఎదురెళ్ళాలి, మార్పు జరగాలన్న చాలా కంకణం కట్టుకున్న ఒక యువ సమూహం, ఒక కలల ఖనిజాలతో చేసిన యువత ఈ రోజున జనసేన వైపు చాలా బలంగా ఉంది. మార్పు రావాలి. ఈ మార్పు కోసం ఉన్న యువత, మహిళలు, ఆడపడుచులు, ఉదాహరణకి అమలాపురంలో ఒక 80 ఏళ్ల బామ్మగారు జనసేనకి అండగా నిలబడి. ఎందుకంటే ఆవిడ ఒకటే అడిగి, ఎందుకమ్మా మీరు ఉన్నారంటే మార్పు రావాలి, దాష్టికానికి ఎదురొడ్డే వ్యక్తుల సమూహం కావాలి. అందుకే నాకు ఈ వయసులో ఇంట్లో కృష్ణారామాన్ని కూర్చోవచ్చు, కానీ నేను ఎందుకు వస్తున్నానంటే ఈ మార్పుకు నా వంతు నేను కూడా కృషి చేస్తున్నాను అన్నది ఆవిడకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి పెద్దలే ఈరోజు జనసేనకి విపరీతమైన మద్దతుగా ఉన్నారు. ఈ రోజున మనం ఈ ఎన్నికల్లో మీరు మాకు అండగా నిలబడకపోతే, ఉదాహరణకి మొన్న నరసరావుపేట నియోజకవర్గంలోని పమిడిపాడు గ్రామంలో ముస్లిం మైనారిటీ మహిళ శ్రీమతి గౌసియా బేగం గారు గెలిచారు. గెలిచిన వెంటనే అక్కడ స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు అధికార యంత్రాంగంతో ఒత్తిడి పెట్టి 150 మంది వృద్ధులకి పెన్షన్లు ఆపేశారు. ఇది చూస్తే ఎక్కడైనా సరే వారికి ఎదురొడ్డి నిలిస్తే పెన్షన్లు ఆపేసే పరిస్థితి. నాకు ఒకటే అనిపించింది, మీకు మద్దతు తెలిపింది 40% ప్రజలు అనుకుందాం, 60% మంది ప్రజలు ఉన్నారు ఇంకా విడిగా రకరకాల పార్టీల ద్వారా. అలాగే మీరు ట్యాక్స్ తీసుకుంటుంది, మనందరం 100 మంది ట్యాక్సులు కడితే మన పాల ప్యాకెట్లకు, మన ఇంట్లో కొనుక్కున్న వస్తువులకు, పెట్రోల్కు అన్నిటి కలిపి మనం రాష్ట్ర ప్రభుత్వానికి 100 మంది ట్యాక్సులు కడితే ఈ 100 మంది సంపాదన తీసుకొని వాళ్ళు అనుకున్న ఓట్ బ్యాంకే వాళ్ళు వేసే పరిస్థితి. ఇట్లా ఒక్క చోటకు ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది. ఇలాగే వీళ్ళకి భయపడిపోయి లేదంటే వీళ్ళెవరు మనల్ని ఆపడానికి, మన పెన్షన్లు ఆపడానికి వీళ్ళెవరు? మనందరి ఉమ్మడి శ్రమ, మనందరి ఉమ్మడి కృషి ఇది. పంచితే సమానంగా పంచాలి. అంతేగాని వాళ్ళ జేబుల్లో డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళ మైనింగ్లో డబ్బులు ఇవ్వట్లా, వాళ్ళ కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వట్లా. మనందరి కష్టం ఇది. వీళ్ళెవరు మన పెన్షన్లు ఆపడానికి? వీళ్ళెవరు మనకు ప్రభుత్వ పథకాలు ఆపడానికి? వచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి మనకి. దీనిని ఒకసారి ప్రతి ఒక్కరూ బలంగా మీరు ఎదుర్కోకపోతే మటుకు ఎంతసేపు మన దేహి అనే పరిస్థితి వస్తుంది. యాచించే పరిస్థితి నుంచి మనం శాసించే పరిస్థితికి రాకపోతే ఈ దాష్టికానికి అంతుండదు. ఎంతసేపు ఇంక మనం బానిసల్లాగే పోరాటం చేయాల్సి వస్తుంది.